హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 17 డిసెంబర్ 2024. ఆస్ట్రేలియా ఇండియా మధ్య మూడో టెస్ట్ నడుస్తుంది. ఈ వీడియోలో మనం డే 4 రివ్యూ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి, 3వ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు. ఈ వీడియోలో మనం డే 4 యొక్క సమ్మరీ చూద్దాము. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది, 3వ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డే 4 యొక్క సమ్మరీ చూద్దాము. డే 4 సమ్మరీ చూసే ముందు డే 3 వరకు మ్యాచ్ జరిగిన సమ్మరీ చూద్దాము. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్య ఇది 3వ టెస్ట్ మ్యాచ్. ఇండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 117 ఓవర్లకి 445 భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ చూసుకుంటే హెడ్ హైయెస్ట్ స్కోర్ 160 బాల్స్లో 152, స్మిత్ వచ్చి 190 బాల్లో 101. నెక్స్ట్ అలెక్స్ క్యారీ 88 బాల్స్లో 70 రన్స్ కొట్టినాడు. కవాజా వచ్చి 54 బాల్స్లో 21 రన్స్ కొట్టిండు. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రాకి 6 వికెట్లు పడ్డాయి. 28 ఓవర్స్లో 76 రన్స్ ఇచ్చి ఆ 6 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 23.2 ఓవర్స్లో 97 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి 13 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆకాష్ దీప్ వచ్చి 29.5 ఓవర్స్ వేసి 95 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులు కాల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 17 ఓవర్లు మాత్రమే ఆడి 51 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా తరపున బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 64 బాల్స్లో 33 నాట్అవుట్లో ఉన్నాడు. ప్రస్తుతానికి పంత్ 17 బాల్స్లో 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. జైస్వాల్ 2 బాల్స్లో 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. కోహ్లీ 16 బాల్స్ ఆడి 3 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయ్యిండు. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ 8 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ జస్ట్ 2 ఓవర్స్లో 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హ్యాస్లీవుడ్ 5 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా ప్రస్తుతానికి 394 పరుగులు వెనకబడి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ 3వ టెస్టు డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ. నెక్స్ట్ ఈ వీడియోలో డే 4 యొక్క మ్యాచ్ సమ్మరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ 3వ టెస్ట్లో మాత్రం వర్షం చాలాసార్లు ఇబ్బంది కలిగించింది. డే 3 కూడా చాలాసార్లు వర్షం వల్ల ఆట ఆగిపోయింది. డే 4 ఆట కొనసాగించే సమయానికి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 17 ఓవర్లో 51 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజులో రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 33 రన్స్ కొట్టిండు. రోహిత్ శర్మ 6 బాల్స్లో 0 ఇంకేం కొట్టలేదు. ఈ 3వ టెస్ట్ డే 4న రోహిత్ శర్మ ఎర్లీగానే అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 27 బాల్స్లో 10 రన్స్ కొట్టి కమిన్స్ బౌలింగ్లో క్యారీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 23.3 ఓవర్స్లో 74 రన్స్ వేసింది, 5 వికెట్లు కోల్పోయింది. 5th వికెట్గా రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. టీమిండియా మాత్రం 81 రన్స్కి 5 వికెట్స్ కోల్పోతున్నప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన 50 కొట్టిండు. జస్ట్ 85 బాల్స్లోనే 50 రన్స్ కొట్టాడు ఇన్నింగ్స్లో. టీమిండియా 30 ఓవర్స్లో 105 పరుగులు చేసి 5 వికెట్ కోల్పోయింది. అప్పటికి మళ్ళీ వర్షం వచ్చి ఆట ఆగిపోయింది. ఈసారి 3వ టెస్ట్కి మాత్రం వర్షం చాలాసార్లు డిస్టర్బ్ చేసింది. వర్షం ఆగిపోయిన తర్వాత ఆట కొనసాగించగా సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్న రాహుల్ అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో 139 బాల్స్లో 84 రన్స్ కొట్టి లైన్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆ స్మిత్ మాత్రం క్యాచ్ సూపర్గా పట్టిండు, ఒక చేత్తో పట్టిండు. హైలైట్ క్యాచ్ మ్యాచ్కి అది కేఎల్ రాహుల్ది. కేఎల్ రాహుల్ 6th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 42.3 ఓవర్స్లో 141 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఫ్రెండ్స్, ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 4 లంచ్ సమయానికి మ్యాచ్ యొక్క సమ్మరీ ఇది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. సెకండ్ బ్యాటింగ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 167 రన్స్కి 6 వికెట్లు కోల్పోయింది. ఇంకా టీమిండియా 278 పరుగులు వెనుకబడి ఉంది.
ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలోన్లో పడకుండా ఉండాలంటే ఇంకా 79 రన్స్ చేయాలి. ఫ్రెండ్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 3 టెస్ట్ డే 4 సెషన్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 4 హైలైట్ ఏంటంటే, సెషన్ 2 హైలైట్ ఏంటంటే జడేజా సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 82 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఇక ఈ టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి 61 బాల్స్లో 16 రన్స్ కొట్టి కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని బౌల్డ్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు నితీష్ కుమార్ రెడ్డి. అప్పటికి ఇండియా స్కోర్ వచ్చి 59.5 ఓవర్స్లో 194 రన్స్ చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. 7th వికెట్గా నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండు. ఈ 3 టెస్ట్ మ్యాచ్లో డే 4 మాత్రం వర్షం చాలాసార్లు వచ్చింది. మరొకసారి వర్షం రావటం వల్ల ఆట ఆగిపోయింది. వర్షం ఎక్కువగా పడటం వల్ల ఎర్లీగా టీ బ్రేక్ కూడా ఇచ్చిండ్రు. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 3 టెస్ట్ డే 4 సెషన్ 3 కూడా స్టార్ట్ అవబోతుంది కొద్దిసేపట్లో. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ సిరాజ్ 11 బాల్స్ ఆడి 1 రన్కి అవుట్ అయ్యిండు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మహమ్మద్ సిరాజ్ 8వ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చి 63 ఓవర్స్లో 201 పరుగు చేసింది. 6 వికెట్లు కోల్పోయి 6th వికెట్గా మహమ్మద్ సిరాజ్ అవుట్ అయ్యిండు. టీమిండియా 213 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్న రవీంద్ర జడేజా 123 బాల్లో 77 రన్స్ కొట్టి కమిన్స్ బౌలింగ్లో మార్ష్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చి 213 రన్స్, 9 వికెట్లు కోల్పోయింది. 9వ వికెట్గా రవీంద్ర జడేజా అవుట్ అయ్యిండు 66 ఓవర్లో. టీమిండియాకి 10th వికెట్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. 10th వికెట్ పార్ట్నర్షిప్ ఆకాష్దీప్ అండ్ బుమ్రా మధ్య 39 రన్స్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ వల్లే టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడింది. ఒకవేళ ఈ పార్ట్నర్షిప్ కానీ రాకుండా ఉంటే టీమిండియా ఖచ్చితంగా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చేది. కానీ వీళ్ళిద్దరూ ఎక్సలెంట్గా ఆడినరు. 39 పార్ట్నర్షిప్ ఇచ్చారు 10th వికెట్కి. ఆకాష్దీప్ అండ్ బుమ్రా అండ్ ఆకాష్దీప్ 10వ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 39 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చారు. వర్షం ఈ డే 4 వర్షం వస్తూ పోతూ ఉండటం వల్ల లైట్ చెక్ చేయగా లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా 4వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రస్తుతానికి క్రీజులో ఆకాష్దీప్ 27 రన్స్తో అండ్ బుమ్రా 10 రన్స్తో ఆడుతున్నారు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 252 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ 3వ టెస్ట్ డే 4 వరకు జరిగిన ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 3 టెస్ట్ మ్యాచ్ ఇది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ కలిసి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ హెడ్ 152 పరుగులు చేసిండు. నెక్స్ట్ స్మిత్ 101 పరుగులు, క్యారీ 70 రన్స్, కవాజా 21 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 6 వికెట్ తీసుకున్నాడు, 76 రన్స్ ఇచ్చి. సిరాజ్ 97 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 65 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆకాష్దీప్ 95 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 74.5 ఓవర్స్ ఆడింది. 250 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కేఎల్ రాహుల్ హైయెస్ట్ స్కోర్ 84 రన్స్, సెకండ్ హైయెస్ట్ జడేజా 77, ఆకాష్దీప్ 27 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు ప్రస్తుతానికి. నితీష్ కుమార్ రెడ్డి 16 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కమిన్స్ 4 వికెట్ తీసుకున్నాడు, 80 రన్స్ ఇచ్చి. స్టార్క్ 83 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. హెజ్లీవుడ్ 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లైన్ 54 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకా టీమిండియా 193 పరుగులు వెనకబడి ఉంది.
ఇది ఫ్రెండ్స్ మూడో టెస్ట్ మ్యాచ్ డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ. ఇంకా డే 5 మ్యాచ్ సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఈ మ్యాచ్లో ఇంకా ఆస్ట్రేలియా మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొంత టార్గెట్ని టీమిండియాకి ఇవ్వాలి. ఇంకా ఒక్కరోజే ఆట మిగిలి ఉంది. ఇంకా ఆల్అవుట్ చేయడం కష్టమే దాదాపు ఇండియాని. అదిగాక వర్షం వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల ఈ మ్యాచ్ ఎవరు గెలరు, డ్రాగా మూసిపోతుంది. ఆల్రెడీ ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ డ్రా. నెక్స్ట్ 4th టెస్ట్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియన్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అదేంటంటే టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ఇది బ్యాడ్ న్యూస్. అదేంటంటే టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. ఇంకా ఈ మ్యాచ్లు ఆడాడు, టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇంతే ఫ్రెండ్స్ డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ వీడియో. నెక్స్ట్ డే 5 ఒక్కరోజు ఆట మిగిలి ఉంది. డే 5 ఆట సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.